వదిన గారు. వదిన గారు వచ్చి ఎంతసేపు అయింది? స్వర్ణ ప్రవర్తన చూస్తుంటే చాలా భయంగా ఉంది. అత్తగా మీరే అంత భయపడుతుంటే కన్న తల్లిగా నేనెంత భయపడుతున్నానో, నాలో నేను ఎంత కుమిలిపోతున్నానో, ఎవరికి చెప్పుకుని బాధపడాలో, ఎలా నా మనసుకి సమాధానం చెప్పుకోవాలో ఎవరు ఓదార్చగలరో నాకు అర్థం కావడం లేదు వదిన గారు. నా గుండె దిటో చేసుకోలేకపోతున్నాను. ప్రతి క్షణం వాళ్ళ గురించిన ఆలోచనలే. నన్ను నేను సముదాయించుకోలేక సతమతమైపోతున్నాను వదిన గారు. ఎందుకు సీత మీద అంత శత్రుత్వం పెంచుకుందో, ఎందుకు ద్వేషిస్తుందో అర్థం కావటం లేదు. స్వర్ణలో ఈ అభిప్రాయమే బలపడితే జీవితంలో అక్క అన్న విషయమే మర్చిపోతుందేమో. మళ్ళీ వాళ్ళు ఇంక జన్మలో కలవరేమో అనిపిస్తుంది. మూర్ఖత్వంతో సీత ప్రేమని అది అర్థం చేసుకోవడం లేదు. ఇల్లు వాకిలి పిల్లాడు అన్నీ వదిలేసి క్లబ్బులు సావాసాలు. ఎటుపోతుందో ఏమైపోతుందో అన్న అనుమానం పీడిస్తుంది. ఎవరన్నా లెక్క లేకుండా పోయింది, ఏవన్నా విరుచుకు పడుతుంది. తప్పమ్మా అన్నవాళ్ళనే తప్పు అంటుంది. ఎదురు తిరిగి పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతుంది. ఏం చేస్తే అది దారికొస్తుందో, దాని తప్పది ఎలా తెలుసుకుంటుందో తెలియకుండా పోతుంది. నీకు శుభం, నీ పిల్లాడి క్షేమం అని, పుట్టింట్లో భోగిపళ్ళు పోయించాలి అని ఇద్దరినీ ఒక చోటకు చేర్చగలిగితే, ఎదురు పడితే ఏదో వంకతో పంచాయితే కాని ఓ పండగ సాంప్రదాయం అని అది ఆలోచిస్తుందంటారా? మనమందరం ఉంటాం కదా వదిన గారు. ఎంతమంది ఉన్నా దాని నోరు మూయించగలమా? అది ఆగమంటే ఆగుతుందా? కలగజేసుకోవద్దు, తలదూర్చొద్దు అంటూ తిరగబడుతుంది కదా. తన పిల్లాడికి సంబంధించిన విషయమేగా. భయపడి ప్రయత్నం మానేస్తే ఎలా వదిన గారు? గతంలో అది చేసిన గొడవలే నా భయానికి కారణం వదిన గారు. నా కొడుకు అంటుందిగా. 10 మంది ఆశీర్వాదం మంచిదని మనమే నచ్చ చెప్దాం. సరే వదిన గారు, అలాగే నేనొచ్చి అందర్నీ భోగిపండ్లు పోయాలని పేరంటానికి పిలుస్తాను. ఆ భోగిపండ్లైనా వాళ్ల మధ్యున్న కోపతాపాలు తగ్గిస్తాయేమో. సరే వదిన గారు, ఈ విషయం చెప్దామనే వచ్చాను. వస్తానండి. మంచిది వదిన గారు.